ఎయిర్‌పోర్ట్ పార్కింగ్ ఫెసిలిటీ బాండ్స్ అంటే పార్కింగ్ ఏరియాస్ బిల్డ్ చేయడానికి లేదా ఎక్స్‌పాండ్ చేయడానికి ఇష్యూ చేసే బాండ్స్. ఎయిర్‌పోర్ట్‌కి వచ్చే ప్యాసింజర్స్, విజిటర్స్, టాక్సీస్, కార్స్‌కి పార్కింగ్ స్పేస్ కావాలి. ఆ పార్కింగ్ బిల్డింగ్స్ లేదా పార్కింగ్ లాట్స్ డెవలప్ చేయడానికి ఎయిర్‌పోర్ట్ అథారిటీ బాండ్స్ ఇష్యూ చేస్తుంది. ఎగ్జాంపుల్ ఎయిర్‌పోర్ట్స్: రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్, కెంపగౌడ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్. ఎగ్జాంపుల్ ఆపరేటర్స్: జీఎంఆర్ ఎయిర్‌పోర్ట్స్ లిమిటెడ్, అదాని ఎయిర్‌పోర్ట్ హోల్డింగ్స్. సింపుల్‌గా ఎయిర్‌పోర్ట్‌కి పార్కింగ్ బిల్డింగ్స్ కన్‌స్ట్రక్ట్ చేయాలి. ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఇన్వెస్టర్స్ నుండి బాండ్స్ ద్వారా మనీ రేజ్ చేస్తుంది. ఆ మనీతో పార్కింగ్ ఫెసిలిటీస్ బిల్డ్ చేస్తారు. కార్ పార్కింగ్‌కి ఫీ పే చేస్తారు. ఆ పార్కింగ్ ఫీస్ ఇన్‌కమ్ నుండి ఇన్వెస్టర్స్‌కి ఇంట్రెస్ట్ పే చేస్తారు. మినిమమ్ ఇన్వెస్ట్‌మెంట్ 10,000 నుంచి 1,00,000 వరకు ఉంటుంది. మాక్సిమం లిమిట్ ఉండదు. ఇండివిడ్యువల్ ఇన్వెస్టర్స్, బ్యాంక్స్, మ్యూచువల్ ఫండ్స్, ఇన్‌స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ లాక్స్ ఆఫ్ క్రోర్స్ వరకు ఇన్వెస్ట్ చేయొచ్చు. పార్కింగ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ లాంగ్ టర్మ్ ప్రాజెక్ట్స్ కాబట్టి డ్యూరేషన్ కూడా ఎక్కువ ఉంటుంది. కామన్ డ్యూరేషన్స్: 5 ఇయర్స్, 7 ఇయర్స్, 10 ఇయర్స్, 15 ఇయర్స్. ఇంట్రెస్ట్ రేట్ 6-9% పర్ ఇయర్ ఉంటుంది. ఇంట్రెస్ట్ పేమెంట్స్ క్వార్టర్లీ, హాఫర్లీ లేదా ఇయర్లీ ఉంటుంది. ఎక్కడ కొనాలి? స్టాక్ ఎక్స్చేంజెస్ లైక్ ఎన్ఎస్ఈ, బిఎస్ఈ లిమిటెడ్, ఆన్‌లైన్ బ్రోకర్స్ లైక్ జిరోదా అప్‌స్టాక్స్, కార్పొరేట్ బాండ్ మార్కెట్ ప్లేసెస్‌లో కూడా కొనొచ్చు. అడ్వాంటేజెస్: పార్కింగ్ బిజినెస్ స్టేబుల్ ఇన్‌కమ్ సోర్స్. ప్యాసింజర్ ట్రాఫిక్ ఇంక్రీజ్ అయితే రెవెన్యూ ఇంక్రీజ్. ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్‌మెంట్ ఆపర్చునిటీ. లాంగ్ టర్మ్ ఇన్‌కమ్ పొటెన్షియల్. డిసడ్వాంటేజెస్: ప్యాసింజర్ ట్రాఫిక్ డిక్రీజ్ రిస్క్. పార్కింగ్ డిమాండ్ చేంజెస్ రిస్క్. కంపెనీ ఫినాన్షియల్ రిస్క్. ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ మెయింటెనెన్స్ కాస్ట్. ఇలాంటి ఫినాన్షియల్ టాపిక్స్ కోసం ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి.